మరియ యేసుక్రీస్తు యొక్క తల్లి మరియ. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసారు ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండపెట్టెను. ఈ రీతిగా మరియ సర్వోన్నతునికి జననాన్ని దయచేసెను. మరియ జీవితంలో చూసినప్పుడు శోధన, శ్రమ, భారము, బాధ, వేదన, పోరాటములు ఎన్నో కలిగినప్పటికీ కూడా దేవుని గణపరచుచు తన బాధ్యతను నెరవేర్చెను. మరియ వలె దేవుని మాటలు భద్రము చేసుకొని మనందరము కూడా దేవుని యొక్క ధన్యతను పొందవలసిన వారమై ఉన్నాం. ఆమె దయాప్రాప్తురాలుగా ఎంచదగినది. ఆమె గర్భము ధన్యములైనది. ఆమె ధన్యురాలుగా ఉన్నది. మనము యేసుని మన హృదయములో ధరించుకుని ఆ మరియ గర్భమున ధరించబడినటువంటి క్రీస్తుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్నవాడు. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన ప్రభు యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కనుక ఆమె యొక్క గర్భము ధన్యమైనది. ఈ రీతిగా యేసు యొక్క పుట్టుక విషయంలో ఆమె ఎంతో శ్రమ అనుభవించినది, ఎంతగానో శోధించబడినది, ఎంతో భారము కలిగి జీవించింది. లోకములో అనేవారి మాటల చేత బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాక తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు, ఈ లోకములో ఉన్న అందరి కొరకు ఆమె అర్పించినది కూడా. ఎందుకంటే తన కుమారుడు ఈ లోకములో ఎందుకు జన్మిస్తున్నాడు? నా కొరకు, నీ పాపములు నా పాపముల కొరకు ఆయన బలి అవ్వటానికి వచ్చాడు. ఆ సంగతిలో తెలుసు కూడా ఆమె ఎంతో వేదన చెందుతూ తన కుమారుణ్ణి బాధ్యతగా పెంచింది. ఆమె జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నటువంటి స్త్రీగా మరియ కలదు. కనుకనే మనందరము కూడా మరియ గర్భము ధన్యమైనది. ఆ మరియ క్రీస్తుని గర్భమునందు ధరించినది. మనమైతే ఆయనని హృదయంలో ధరించుకుందాం.